ఎహెచ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అన్నప్పుడు ఎహెచ్కేలు అంటున్నాడు, ప్రభువా దేవా ఇది నాకు తెలియదు కానీ నీకే తెలియను అన్నప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాటలాడుచున్నాడు, ఆలకించండి. మీరు మరలా బ్రతుకున్నట్లు, మీలోనికి జీవాత్మ వచ్చునట్లు ఈ యొక్క ఎముకలన్నీ ఒకదానికొకటి కలుసుకొని ఆ యొక్క వాటి మీదకి నరములను ఆ యొక్క మాంసమును పొదిగించబడి చర్మముతో కప్పబడి ఉండునట్లుగా ప్రవచనం ఎత్తి మాట్లాడన్నప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ఏమైందట? గడ్డ 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 గడమని ఒక ధ్వని పుట్టిందట. ఆ ధ్వనిలో నుంచి ఆ యొక్క ఎముకల మీదకి చర్మము మాంసము అంతా పొదిగి నరములతో కూడా నింపబడి అవి శరీరాలుగా ఉన్నాయి. అందులో జీవాత్మ లేదు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, వీటిలో ఉన్న నలుదిశలున్న జీవాత్మలారా వచ్చి వీరిని ఆవహించి వీరిని మరలా లేపండి అన్నప్పుడు ఈ యొక్క నలుదిశల నుంచి జీవాత్మ వచ్చి ఏమైంది? అది లేపబడినప్పుడు వాళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళు లెక్కించలేని మహాసైన్యముగా వాళ్ళు కనబడుతున్నారు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు జీవించగలవా అన్నప్పుడు ఇది ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యమై ఉంది. ఇశ్రాయేలు దేశం కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది, పాడైపోయింది. అక్కడ దేశమే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను? చచ్చిపోయిన ఎముక లాంటిది ఆ దేశము. ఇప్పుడు నేను మరలా ఆ దేశాన్ని మరలా ఒక దేశముగా చేస్తా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఒక దేశాన్ని నేనేం చేస్తున్నాను? మరలా ఇస్తున్నాను అన్నాడు. అది 1948వ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేశారంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని వాళ్ళు గుర్తించి తర్వాత వాళ్ళు మ్యాప్లో లేని దేశాన్ని, అనగా దాదాపు 1900 సంవత్సరాలకు పైగా దేశం లేదు. ఎన్ని సంవత్సరాలు లేదు? 1900 సంవత్సరాలకు పైగా లేని దేశాన్ని, ఇది ఇశ్రాయేలు దేశం, ఇది ఒకప్పుడు దేవుడు యేసు ప్రభు నివసించిన దేశం అని బ్రిటిషర్లు దాన్ని గుర్తించి వారికి ఒక దేశంగా వారి మ్యాప్ గీసి మరి వాళ్ళకి ఇచ్చిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు ఏందంట? 1948లో ఇశ్రాయేలు అనబడింది మరలా ఒక దేశముగా నిర్మించబడము దేవుని యొక్క ప్రవచనం. అందుకే క్రీస్తు శకం చెదిరిపోయిన దేశం మరలా దేశంగా కూర్చబడాలి. ఆ కూర్చబడిన దాన్ని ఏం చేశాడంట? దేవుడు సమకూర్చాడు. అప్పుడు